రెండేళ్లలో ఒక్క ప్రాజెక్టు కట్టింది లేదు కాంగ్రెస్, ఒక్క మంచి పని చేసింది లేదు. ఉద్యమం గురించో అమరుల గురించి మాట్లాడతాడు. అసలు ఆ ఉద్యమం గురించి రేవంత్ రెడ్డి ఎంత తక్కువ మాట్లాడితే మంచిది. నువ్వు మాట్లాడితే అమరుల ఆత్మ ఘోషిస్తుంది. ఇలా దావోస్ పోయొచ్చిండు, సొమ్మేమో ప్రజలది, తెలంగాణ ప్రజలది. మరి దావోస్ పోయొచ్చినాక కనీసం ఇన్ని లక్షల కోట్ల పెట్టుబడి తెచ్చినా, ఇన్ని ఉద్యోగాలు వస్తేనో ప్రెస్ మీట్ పెట్టిండా? ఏం చేయలే కదా. ఆడ వచ్చిందేం లేదు, ఉక్కుంటూ పోయిండు, ఉక్కుంటూ వచ్చిండు. వచ్చిందేమి లేదు కనుక నోరు మూసుకున్నాడు. అంటే ఈ వైఫల్యాలన్నీ కప్పిపుచ్చుకోవడానికి మళ్ళా తిట్ల దండకాన్ని అందుకున్నాడు. మొన్న కూడా మీరు చూసిండ్రు, వచ్చుడే మొన్న మీటింగ్ పోయిండు. పాపం పెద్ద ఆయన వారు తెలంగాణ ఉద్యమంలో కూడా చాలా క్రియాశీలకంగా ఉన్నారు. జస్టిస్ సుదర్శన్ రెడ్డి గారు, వీ హ్యావ్ ఎ గ్రేట్ రెస్పెక్ట్. సుదర్శన్ రెడ్డి గారికి అవార్డు, వారు అవార్డు తీసుకున్న పెద్దలు సుదర్శన్ రెడ్డి గారు స్పీచ్ ఇచ్చింది. హేట్ స్పీచ్, రాజకీయాల్లో ఇది మంచిది కాదు అని హేట్ స్పీచ్ మీద ఆయన హితబోధ చేసిండు. రేవంత్ రెడ్డికి పక్కన కూర్చోబెట్టి హితబోధ చేసిండు. కానీ అదే వేదిక మీద రేవంత్ రెడ్డి గారు తన అసలు స్వభావాన్ని తన మాటలతో బయటపెట్టుకున్నాడు. హేట్ స్పీచ్ ఉపన్యాసం కూడా ముగియకుండానే, సుదర్శన్ రెడ్డి గారు మాటలు ముగియకుండానే రేవంత్ రెడ్డి తన హేట్ స్పీచ్కు మళ్ళీ లైవ్ డెమో ఇచ్చేసిండు అక్కడనే. అంటే మనిషి మారడు, ఇది కుక్కతోక వంకర, ఇది కుక్కతోక వంకర. అరే ఆయన పెద్ద మనిషి హేట్ స్పీచ్ వద్దని అవార్డు గ్రహీత, నువ్వు అవార్డు ఇచ్చిన పెద్ద మనిషే నీకు బుద్ధి చెప్తుంటే కనీసం ఆ డయాస్ మీద సంస్కారంతో మాట్లాడాల్సిన విజ్ఞత లేకపోయా నీకు. గాడ కూడా మళ్ళీ సంస్కారం కోల్పోతివి. ఏమనుకుంటాడు ఆ పెద్ద మనిషి అని సోయి కూడా లేపాయా నీకు. హార్వర్డ్ పోయినా ఈయన, అంతరిక్షం పోయినా ఈయన మాట తీరు మారదిగా. ఈయన వికృత చర్యలు చేష్టలు మారాయి.